శ్రీ గురుభ్యో నమః. నూతనంగా గృహాన్ని నిర్మించేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు ఆ గృహానికి వాస్తును ప్రధానంగా చూస్తారు. చాలామంది తూర్పు దిశ లేదా ఉత్తర దిశలో ఉన్న గృహాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అదే సమయంలో పడమర లేదా దక్షిణం వైపు ఉన్న ఇల్లు వాంఛనీయం కాదని, దురదృష్టం తెస్తుందని నమ్ముతారు. కానీ వాస్తు శాస్త్రంలో పశ్చిమం అశుభ దిశ అని ఎటువంటి వాదన లేదు. నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి అన్ని దిశలు సమానమైన ఫలితాలను కలిగి ఉంటాయి. ఇక్కడ ఇంటి వాస్తుకి సంబంధించి నిర్ణయాత్మక అంశం ప్రవేశద్వారం మాత్రమే అని వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం పశ్చిమ దిశ కూడా మంచిదే. రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఉపాధ్యాయులు, మత గురువులు మొదలైన వారికి పశ్చిమ ముఖంగా ఉండే గృహాలు చాలా అనుకూలమైనవి. వీరికి శుభ ఫలితాలు ఉంటాయని కూడా చెబుతారు. పశ్చిమ దిశలో నివాసం ఉన్న గృహంలో యుక్త వయసు వారు ఉంటే వారికి మంచి శ్రేయస్సు, ఆనందం ఉంటుందని కూడా చెబుతారు. పడమటి ముఖంగా ఉన్న గృహం గురించి చింత అసలు అవసరమే లేదు. కొన్ని వాస్తు నియమాల ద్వారా ఆ గృహాన్ని సానుకూల శక్తితో నింపవచ్చు. ఒకవేళ పశ్చిమ దిశలో ఉండే గృహాన్ని ఎంచుకున్నట్లయితే ఎలాంటి వాస్తు నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. గృహం కనుక పడమర ఫేసింగ్ కలిగి ఉన్నట్లయితే ఆ గృహ ప్రధాన ద్వారం ఇంటికి మధ్యలో లేదా ఉత్తర భాగంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే పశ్చిమ ముఖంగా ఉన్న గృహ తలుపులపై కొన్ని మెటల్ వర్కులను డిజైన్ చేయడం మంచిది. అంటే మెటల్ నేమ్ బోర్డు లేదా లోహపు గంట వంటివి ఉంచాలి. ప్రధాన ప్రవేశ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి. ప్రధాన తలుపు దగ్గర చెత్తపుట్టలు లేదా విరిగిన ఫర్నిచరు ఉంచకూడదు. అలాగే లివింగ్ రూమ్ తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉంటే మంచిది. వాయువ్యం వైపు ఉన్న లివింగ్ రూమ్ కూడా మంచిది. గది యొక్క పశ్చిమ లేదా నైరుతి దిశలో ఏదైనా భారీ ఫర్నిచర్ను ఉంచితే మంచిది. పడమర ముఖం కలిగిన గృహంలో మాస్టర్ బెడ్రూము నైరుతి వైపు ఉంటే మంచిది. భార్యాభర్తల మధ్య అవగాహనను మెరుగుపరచడంలో ఈ దిశ సహాయపడుతుంది. గృహం బహుళ అంతస్తులైతే ఎత్తైన అంతస్తులో మాస్టర్ బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది గృహానికి విజయాన్ని చేకూరుస్తుంది. అలాగే సామరస్యం, పూర్వీకుల ఆశీర్వాదాలను అందజేస్తుంది. పిల్లల గది కోసం దక్షిణం, పశ్చిమం లేదా వాయువ్య దిశలు ఆదర్శంగా ఉంటాయి. తూర్పు లేదా ఉత్తరంలో తలుపు ఉంచండి. పడమర ముఖద్వారం గల ఇంటికి ఆగ్నేయం లేదా వాయువ్యంలో వంటగది ఉండడం మంచిది. ఇంటి నైరుతి భాగంలో వంటగదిని ప్రణాళిక చేయవద్దు. వంటగది కౌంటరు తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వంట చేసేటప్పుడు తూర్పు వైపుకు వెళ్ళడం మంచిది. పడమర దిశ గృహానికి అద్భుతమైన సూర్యాస్తమయాలను చూసే అవకాశం ఉంటుంది. వెచ్చని సూర్యరశ్మిని ఎక్కువసేపు పొందవచ్చు. గృహంలోకి సూర్యకాంతి రావడం చాలా మంచిది. శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడడానికి ఉత్తరం, తూర్పు దిశలలో ఎక్కువ కిటికీలు ఉండేలా ప్రణాళిక చేసుకోవాలి. స్వస్తి, శుభమస్తు.